ప్రార్థన చేసుకొని 28వ దినపు కూడికను మనం ప్రారంభించుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వచ్చుదాం, ప్రార్థనలో ఏకీభవిద్దాం. మన మధ్యలో డాక్టర్ శ్రీనివాస్ గారు ముందుకు వచ్చి మనల్ని ప్రారంభ ప్రార్థనలో నడిపించవలసిందిగా మనం చూస్తాం. ఎవరైతే
ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చేవాళ్ళు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. ప్రేమించావు, నన్ను పోషించావు, నాకై సిలువపై ప్రాణమిచ్చావు. నాకై సిలువపై వచ్చిన స్త్రీలకు ప్రత్యేకమైన వర్ణాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో ఎవరైనా ప్రత్యేకమైన పాట పాడాలని ఆశ కలిగినట్లయితే వారికి సమయాన్ని అందజేస్తాం. ఏ రీతి స్తుతింతునా, ఏ రీతి సేవింతునా, నేరములెంచని వాడా, నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా, నాదు గలలేయుడా, నా ప్రాణనాథుడా, నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుడా,
రోత బ్రతుకును మార్చితివి, స్తుతునిగా చేసితివి. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో. ఇంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా, ఇంత ప్రేమకు కారణము వెరుగనైతిని నా ప్రభువా. ఎన్న తరమా నీ ప్రేమ సన్నుతించుచు పాడెదను. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో. వెదకిన నిలచేచితివి, వెంబడించగా పిలచితివి. రోత బ్రతుకును మార్చితివి, స్తుతునిగా చేసితివి. నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి, నా ప్రాణనాథుడా నీదు ప్రాణమిచ్చితివి. నేను నీ వాడను యేసువా, ఏ రీతి స్తుతింతునో, ఏ రీతి సేవింతునో. నేరములెంచని వాడా నాదు నజరేయుడా, తీరము దాటిన వాడా నాదు గలిలయుడా. పాట పాడి వినిపించిన సిస్టర్ లక్ష్మి గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఈ సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మన మధ్యలో బ్రదర్ సుధాకర్ గారు ఉన్నారు. వారు ముందుకు వచ్చి ప్రార్థన చేసిన తర్వాత దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానించుకుందాం. మహాపరిశుద్ధమైన తండ్రి, ఘనమైన గొప్ప నామానికి నాయన వందనాలు స్తుతులు స్తోత్రాలు చూస్తున్నాను యేసయ్య. ఇదిగోనైనా ఈ రీతిగానైనా సాయంత్రకాల సమయంలోనైనా మమ్మల్ని అందరినైనా మీ సంఘంలో కూడినైనా మీ నామాన్ని కనపరిచే వారంగానైనా అటు కృప మాకు ఇచ్చిన విధానం పెట్టినైనా మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చేస్తున్నాను యేసయ్య. జనాల్లోనైనా 27 రోజులనైనా ఎంతో ఘనంగా జరిపించారు యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి. 28వ రోజునైనా మేమందరూనైనా మీ సన్నిధికి కూడి వచ్చి ఉండగా నాయన జ్ఞాపకం చేసుకోండి. కుటుంబాలుగా వచ్చిన ఆయన మరొకసారి మీ పాదార్థానికి వచ్చాం యేసయ్య. జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. దీవించి ఆశీర్వించుకుంటున్నాను యేసయ్య. ఇప్పుడు జరిగిన అన్నింటి కూడా నేను ఎంతగానైనా మీ ప్రేమ మహిమాత్మ జరిపిస్తే విధానాన్ని బట్టినైనా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. వచ్చిన ప్రతి ఒక్క బిడ్డను ఆయన పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి యేసయ్య. ఆయన ఒక్కొక్కరు ఆయన ఏ బాధలతో వచ్చి ఉన్నారు నాయన ఇట్లా జ్ఞాపకం చేసుకోండి. నేను మాకన్నా కూడా మీకు ఎక్కువ నాయన ఏ బాధల్లో వచ్చారు మీరు ఎరిగిన దేవుడు నాయన జ్ఞాపకం చేసుకోండి. అయినా మేము ప్రార్థన మాత్రమే చేయగలుగుతున్నాం యేసయ్య. గొప్ప అద్భుత కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే యేసయ్య. నేను అందరినీ జ్ఞాపకం చేసుకోగలుగుతున్నాను యేసయ్య. ఇప్పుడు నాయన పాటల ద్వారా నాయన మహిమ పొందారని నమ్ముతున్నాను యేసయ్య. నేను స్పెషల్ సాంగుల ద్వారా నాయన మిమ్మల్ని అంతగా ఆరాధించిన విధానాన్ని బట్టి నాయన మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాయన. ఇదిగో ఆయన దైవ సేవకులు నాయన ఇప్పుడు వాక్యం ఎంతబోతుండగా నాయన ఆ బిడ్డను ఏడంతల ఆత్మశక్తితో నింపినాయన. ఎవరికి ఏ వర్తమానం కావాలంటే అటు రీతిలో నాయన ఆ బిడ్డకి శక్తిని బలాన్ని ధైర్యాన్ని ఇవ్వమని అడుగుతూ యేసయ్య. ఒకసారి మీకే మహిమ ఘనత ప్రభావాలు ఆరోపిస్తున్నాయన. నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ యేసు ఉన్నతమైన నామంలో అడిగి అడుగుకుంటున్నాను తండ్రి. ఆమేన్.
ఏర్పాటు చేయబడిన లేఖన భాగము హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 19వ వచనం నుండి 22వ వచనం వరకు చదువుకొని ధ్యానించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరము అను తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది కనుకను దేవుని ఇంటిపైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములను నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరము గలవారమై ఉండి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. ఇవాళ ఈ యొక్క లేఖన భాగాన్ని కనుక మనము గమనించగలిగినట్లయితే ఈ యొక్క మాటలు లేకుంటే ఈ యొక్క వచనాలు మనకి ఏం తెలియజేస్తా ఉన్నాయి అని అంటే 20వ వచనంలోనే ఒక భాగం నేను చదువుతున్నాను, గమనించండి. ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. ఇవాళ ఈ యొక్క రక్తము విషయమైనటువంటి కొన్ని అంశాలను మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే పాత నిబంధన గ్రంథంలో రక్తమునకు చాలా ప్రాముఖ్యత ఉన్నది. ఏదైనా కార్యక్రమము దేవుడు మెచ్చిన పనిని జరిగించాలి అని అంటే రక్త ప్రోక్షణ అనేది చేయవలసిన అవసరత ఎంతైనా ఉన్నది. అయితే పాత నిబంధన గ్రంథంలో 3 ఆ యొక్క విషయాలను మనం గమనించగలిగినట్లయితే మొట్టమొదటిగా దేవుడు తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును ఐగుప్తు బానిసత్వంలో నుంచి బయటకు తీసుకొని వస్తూ ఆయన చేసిన నిబంధన దేనితో ఆయన నిబంధన చేసి ఉన్నాడు అనే విషయాన్ని కనుక మనం గమనించగలిగినట్లయితే మొట్టమొదటిగా నిర్గమకాండము 24వ అధ్యాయము 5 నుంచి 8 వచనాల వరకు మనం చదువుకోగలిగినట్లయితే యవనస్తులను వారు దహన బలులను అర్పించి యెహోవాకు సమాధాన బలిగా కోడేలను వధించిరి. అప్పుడు మోషే వాటి రక్తములో సగము తీసుకొని పల్లెములలో పోసి ఆ రక్తములో సగము బలిపీఠము మీద ప్రోక్షించెను. అతడు నిబంధన గ్రంథము తీసుకొని ప్రజలకు వినిపింపగా వారు యెహోవా చెప్పినవన్నీ చేయించు విధేయులమై ఉందుమని. అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించి, ఇదిగో ఈ సంగతులన్నిటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. యెహోవా చేసిన నిబంధన రక్తము. ఇవాళ మనం జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఇశ్రాయేలు ప్రజలను ఐగుప్తు బానిసత్వంలో నుంచి దేవుడు విడిపించిన తర్వాత వారిని మరి నేను చేసిన ఈ యొక్క పనిని బట్టి మీకు గుర్తుగా ఏం చేయలేన్నాను అని అంటే ఇక్కడ 6వ వచనంలో 5వ వచనంలో మనం చూసాం కదా, యెహోవాకు సమాధాన బలులుగా కోడేలను వధించిరి. కోడేలను వధించిన తర్వాత ఆ రక్తము చేత ఇశ్రాయేలు జనాంగం అంతటి మీద దానిని ప్రోక్షింప చేశాను. 8వ వచనంలో మనం చూస్తున్నాం కదా, అప్పుడు మోషే రక్తమును తీసుకొని ప్రజల మీద ప్రోక్షించాడు. ప్రోక్షించుట ద్వారా వారు ఏమి జ్ఞాపకం చేసుకుని ఉన్నారు అంటే దేవుడు మమ్మల్ని ఐగుప్తు
బానిసత్వంలో నుంచి మాకు విడుదల కలుగజేసి గొప్పదైనటువంటి నిబంధనను మాకు అనుగ్రహించాడు. నిబంధన అనగా ప్రామిస్, దేవుడు చేసిన వాగ్దానమునకు ఆ యొక్క మాట సూచనగా ఉంటా ఉన్నది. కావున ఇక్కడ మనం గమనించినట్లయితే ఇదిగో ఈ సంగతులన్నింటి విషయమై యెహోవా మీతో చేసిన నిబంధన రక్తము ఇదే అని చెప్పాను. మొట్టమొదటిగా దేవుడు తన యొక్క మరి నిబంధనను, ఆయన యొక్క ప్రామిస్ ని నిలబెట్టుకున్నటకు ఈ కార్యము చేసినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవ అంశంలో మనం చూసినట్లయితే దేవుడు తన ప్రజలను అభిషేకించుటకు రక్తాన్ని ప్రోక్షింపజేసినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇదే నిర్గమకాండము 29వ అధ్యాయము 21వ వచనాన్ని కూడా మనం చూసినట్లయితే అక్కడ మోషే అహరోను తన కుమారులను మరి తర్వాత పనికై అభిషేకించినట్లు ఆ యొక్క వచనం మనకు తెలియజేస్తా ఉన్నది. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను కొంచెము తీసి అహరోను మీదను అతని వస్త్రముల మీదను అతనితో ఉన్న అతని కుమారుల మీదను అతని కుమారుల వస్త్రముల మీదను ప్రోక్షింపవలెను. అప్పుడు అతడును అతని వస్త్రములను అతనితోనున్న అతని కుమారులను అతని కుమారుల వస్త్రములను ప్రతిష్ఠితములగును. దేని నిమిత్తమై ఇక్కడ అహరోను అలాగే ఆయన కుమారుల యొక్క వస్త్రములు మరి రక్తముతో మరి ప్రోక్షింపజేస్తున్నారు అని అంటే 21వ వచనంలో మనం చూస్తున్నాం కదా. మరియు నీవు బలిపీఠము మీదనున్న రక్తములోను అభిషేక తైలములోను. మనం గమనించినట్లయితే మోషే తర్వాత అహరోను ఆ యొక్క యాజకత్వపు పనిని జరిగించుటకై మరి అక్కడ మోషే వారిని అభిషేకించడానికి ఉపయోగిస్తున్న దేవుని రక్తమును మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. దేవుని రక్తం అనగా అక్కడ వధింపబడిన రక్తముతో వారిని అభిషేకించడం మనం చూస్తా ఉన్నాం. మూడవ సందర్భము రక్తమును వాడడానికి గల కారణం ఏంటిది అంటే మూడవది లేవి కాండంలోనికి వెళ్తే 14వ అధ్యాయము 6-7 వచనాలను మనం చూసినట్లయితే సజీవమైన పక్షిని ఆ దేవదారు కర్రను రక్తవర్ణము గల నూలును హిస్సోపును తీసుకొని వారు నీటిపై చంపిన పక్షి రక్తములో వాటిని సజీవమైన పక్షిని ముంచి కుష్టు విషయంలో పవిత్రత పొందుకోరు వారి మీద 7 మార్లు ప్రోక్షించి వాడు పవిత్రుడని నిర్ణయించి సజీవమైన పక్షి ఎగిరిపోనట్లు దానిని వదిలివేయవలెను. మూడవ అంశము పాత నిబంధన గ్రంథంలో రక్తాన్ని వాడడం గల కారణం ఏంటిదంటే ప్యూరిఫికేషన్. మొట్టమొదటిది కవనెంట్ అనగా నిబంధన, దేవుడు చేసిన వాగ్దానం విషయమై రక్తమును వాడటం మనం చూసాం. రెండవది ఆర్డినేషన్, అభిషేక విషయంలో దేవుడు రక్తమును వాడినట్లు మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవది ప్యూరిఫికేషన్, ఇక్కడ కుష్టి రోగంతో ఉన్న ఒక వ్యక్తిని బాగు చేయుటకు దేవుడు అక్కడ రక్తమును వాడినట్లుగా మనం గమనించవచ్చు. దేని రక్తమును అక్కడ ఆయన వాడాడు? పక్షి యొక్క రక్తమును ఆయన వాడినట్లుగా మనం గమనిస్తా ఉన్నాం. కావున ఈ వేళ మనం గమనించగలిగినట్లయితే ఆయన చేసిన నిబంధనకై రక్తమును దేవుడు వాడాడు. ఆయన అభిషేకించడానికి రక్తమును వాడాడు. ఆయన ఒక వ్యక్తిని శుద్ధీకరించడానికి దేవుడు తన రక్తమును వాడాడు. ఇవాళ మనం కూడా జ్ఞాపకం చేసుకోగలిగినట్లయితే ఈ 3 సందర్భాలు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా మన జీవితాల్లో కూడా దేవుడు ఈ కార్యమును జరిగించినట్లు మనము జ్ఞాపకం చేసుకోగలుగుతా ఉన్నాం. ఈవేళ మనం చదివిన లేఖన భాగంలోనికి మనం రాగలిగినట్లయితే ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయం 19 నుంచి 22 వచనాలు మనం చూసినట్లయితే, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా అది ఎలాంటి మార్గం అంట? నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమున ఆయన రక్తము వలన
పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది. దేవుని యొక్క నిబంధనను మనం జ్ఞాపకం చేసుకోవడానికి దేవుడు రక్తమును వాడాడు. దేవుడు అభిషేకించడానికి దేవుడు రక్తమును వాడాడు. దేవుడు శుద్ధీకరించడానికి దేవుడు తన రక్తమును వాడినట్లు మనం జ్ఞాపకం చేసుకుంటున్న వేళ ఇక్కడ ఆయన నూతనముగా ఏర్పాటు చేయబడిన ఆ యొక్క రాజ్యంలోనికి చేరడానికి కూడా మనకి ఏం కావాలి అని అంటే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము, అనగా ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు ఏదియు మనల్ని పరలోక రాజ్యంలోనికి చేర్చలేదు. కేవలము యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మట్టుకే మనల్ని పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యమును ఇవ్వగలుగుతుంది. కాబట్టి ఇవాళ యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన జీవితాలలో కలుగు చేసిన ఆ యొక్క ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని కనుక మనం చూడగలిగినట్లయితే మనము నూతనమైనది జీవము కలిగినది అయినటువంటి ఆ పరలోక రాజ్యము లేకుంటే పరిశుద్ధ స్థలములోనికి మనం ప్రవేశించుటకు ఆయన యొక్క రక్తము మనకి ఎంతో ఉపయోగకరమైనదిగా ఉన్నదని పౌలు భక్తుడు హెబ్రీ సంఘానికి తెలియజేయడము మనం చూస్తా ఉన్నాం. ఇవాళ ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మన జీవితాల్లో కలుగు చేసిన నిబంధన ఏంటిదో మనం చూడగలిగినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 20-21 వచనాలు కనుక మనం చూసినట్లయితే, గొర్రెల గొప్పరి కాపరి అయిన యేసు అను మన ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు ప్రతి మంచి విషయములోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మును సిద్ధపరచునుగాక. ఇక్కడ మనం గమనించగలిగినట్లయితే ప్రభువును నిత్యమైన నిబంధన సంబంధమగు రక్తమును బట్టి మృతులలో నుండి లేపిన సమాధానకర్తయగు దేవుడు యేసు క్రీస్తు ద్వారా మన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. అనుకూలమైనది ఎవరికి చెప్పండి? మనకా దేవునికా? దేవునికి అనుకూలమైనది మన ద్వారా దేవుడు జరిగించుటకు ఆయన నిబంధనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తమును మనలో ప్రోక్షింప చేసినట్లు ఈ యొక్క లేఖన భాగం మనం జ్ఞాపకం చేస్తా ఉన్నది. అందుకే తర్వాత ఏమంటున్నాడు? ప్రతి మంచి విషయములలోనూ తన చిత్త ప్రకారము చేయుటకు మిమ్మల్ని సిద్ధపరచునుగాక. ఏది సిద్ధపరుస్తుంది అని అంటే నిబంధన సంబంధమగు రక్తము మనల్ని ఆ కార్యములు, దేవునికి మెచ్చే కార్యములను జరిగించుటకు మనలను సిద్ధపరుస్తుంది. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 5-6 వచనాలు కూడా మనం చూసినట్లయితే మనల్ని దేవుడు అభిషేకించి నూతన వస్త్రములను ధరింపజేసి ఆయన రాజ్య వారసులుగా ఉన్నట్లు ఈ రక్తము మన జీవితాలలో ఉపయోగకరమైనదిగా ఉంది. నమ్మకమైన సాక్షియు, మృతులలో నుండి ఆది సంపూర్ణుడుగా లేచిన వాడును, భూపతులకు అధిపతియునైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగునుగాక. మనలను ప్రేమించుచు తన రక్తము వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగునుగాక. ఆమేన్. తర్వాత ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను యాజకులుగాను చేశాను. ఇప్పుడు ఎవరిని చేశాడంట? తన రాజ్యముగాను యాజకులుగాను ఎవరిని చేశాడంటే ఎవరైతే యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడి ఉన్నారో. అక్కడ ఆ పదాలను కనుక మనం చూసినట్లయితే 6వ వచనంలో రాయబడి ఉన్నది కదా, మనలను ప్రేమించుచు తన రక్తం వలన మన పాపముల నుండి మనలను విడిపించిన వానికి మహిమయు ప్రభావములు కలుగును గాక. ఆయన మనలను తన తండ్రియగు దేవునికి ఒక రాజ్యముగాను, కింగ్డమ్ ఆఫ్ గాడ్ గా మనలను చేసి ఉన్నాడు. అంతేకాదు యాజకులుగాను
చేసెను. కావున ఈవేళ మనల్ని ఈ యొక్క యేసు క్రీస్తు ప్రభువారి యొక్క రక్తము మనలను పాపము నుండి విడుదల కలుగు చేయడమే కాదు, కానీ తన యాజకులుగా, తన రాజ్యముగా మనలను చేసెను, తన రాజ్యపు వారసులుగా మనను చేసుకొనెను అనే విషయాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవదిగా మనం చూసినట్లయితే మన జీవితాలలో దేవుడు ఏ రీతిగా ప్యూరిఫికేషన్ అనేది చేసి ఉన్నాడు అంటే, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం మనందరికీ బాగా సుపరిచితమైనటువంటి వచనం. అయితే ఆయన వెలుగులో నున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసము గలవారమయ్యుందుము. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మూడవదిగా మన జీవితాలలో ఆ రక్తము ఏం చేసిందంటే, మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసి ఉన్నది. ఈవేళ పాత నిబంధన గ్రంథంలో పక్షులను, ఇతర పశుప్రాయులను, లేకుంటే జంతువులను, వాటన్నింటిని వధించి దేవుడు కొన్ని కార్యక్రమములను జరిగించాడు. ఇవాళ మన జీవితాల్లో కూడా అవే కార్యక్రమములను, ఒకటే పరిశుద్ధమైన రక్తము అనగా యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తము ద్వారా ఆ కార్యములను జరిగించి ఉన్నాడు. మొట్టమొదటిగా ఆ నిబంధన రక్తము ద్వారా మనము ఆయనకు అనుకూలమైన పాత్రులుగా ఉంటూ ఆయనకి ఇష్టమైనటువంటి పనులను జరిగించేవారుగా మనం ఉండాలని ఆ నిబంధన రక్తములో మనల్ని దేవుడు కడుక్కొని ఉన్నాడు. రెండవదిగా మనము ఆయన రాజ్యముగాను అలాగనే ఆయన యాజకులుగాను ఉంటున్నట్లు ఆయన రక్తము మనలను పవిత్రపరిచినట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. మూడవదిగా ఆయన రక్తము మన ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేసింది, ప్యూరిఫై చేసి మనము ఆయన సొత్తుగా అవ్వగలుగుటకు దేవుడు ఆ కార్యమును జరిగించాడు. ఇదంతా చేయడానికి గల కారణం ఏంటిదంటే, మనం చదువుకున్న మన పాఠ్యాంశంలోని లేఖన భాగం ఏంటిది? మనము నూతనమైనది జీవము కలిగిన ఆ పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించున్నట్లు మనకేం కావాలి అని అంటే ధైర్యము కావాలి. అహరోను తన కుమారులు వారు వేసుకున్న వస్త్రాల మీద మోషే రక్తమును చల్లడానికి గల కారణం ఏంటిదంటే, ఈ దినం నుంచి మీరు కూడా అభిషేకింపబడిన వారు అని ప్రజలందరూ తెలుసుకోవాలని. ఇశ్రాయేలు జనాంగమును దేవుడు ఐగుప్తు బానిసత్వంలో నుంచి తప్పించిన తర్వాత వారిపైన మోషే రక్తము చల్లడానికి గల కారణం ఏంటిదంటే, ఈ రక్తము ఎవరి మీద అయితే నేను చల్లి ఉన్నానో వారందరూ ఏం గుర్తుంచుకోవాలి అంటే, మీరు విడుదల పొందిన జనాంగము అని. దేవుని యొక్క నిబంధన ద్వారా మీరు విడుదల పొందుకొని ఉన్నారని మీరు జ్ఞాపకం చేసుకోవాలని. మూడవదిగా మనం గమనించినట్లయితే, మరి కుష్టి రోగముతో ఉన్న వ్యక్తిని బలపరచడానికి లేకుంటే బాగు చేయడానికి దేవుడు రక్తంలో వాడాడు. ఇవాళ మన జీవితాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు కలువరి శిలువలో చేసిన బలియాగము ఆ చివరి రక్తపు బొట్టు వరకు కార్చడానికి గల ప్రాముఖ్యమైన కారణం ఏంటిదంటే, ఆ నూతనమైనది జీవం కలిగిన ఆ పరిశుద్ధ స్థలములో మనమందరము ధైర్యముగా నివసించున్నట్లు, ధైర్యము కలిగి ఎదుర్కొన్నట్లు. 21-22 వచనాల్లో కూడా చూడండి, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండునట్లు ప్రోక్షింపబడిన హృదయములో గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములో గలవారమునై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణ నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదము. రెండవ అంశము కనుక మనం గమనించగలిగినట్లయితే, ఆ రక్తము మనల్ని పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించేటట్లు చేసి ఉన్నది. రెండవదిగా ఆయన సన్నిధికి మనం ఎలాగ చేరాలి అని అంటే, ఆయన రాసిన మాటలు ఏంటంటే, మనస్సాక్షికి కల్మషము తోచకూడనట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారమును నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమైన రెండవ పాయింట్. మూడవది మనం గమనించినట్లయితే, విశ్వాస విషయంలో సంపూర్ణత నిశ్చయత
కలిగి, నాలుగవది యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధికి చేరుదాము. ఇవాళ మనమందరము యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో కడగబడిన వారమైతే, ఆయన రక్తము మన మీద ప్రోక్షింపబడినట్లయితే, ఆ రక్తముతో మనము మన యొక్క పాత రోత జీవితమును, అపవిత్రమైనటువంటి జీవితాన్ని కడుక్కొని మనము పవిత్రులుగా మార్చబడ్డామని మనమందరం ఎరిగి ఉన్నట్లయితే, మనం దేవుని సన్నిధికి రావాల్సిన ఆ యొక్క విషయాన్ని ఇక్కడ 22వ వచనంలో 4 ప్రాముఖ్యమైన అంశాలుగా మనకి ఇక్కడ జ్ఞాపకం చేయడం మనము చూస్తా ఉన్నాం. మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షింపబడిన హృదయములు గలవారిగా, మనస్సాక్షికి కల్మషం అనేది ఉండకుండా మనము దేవుని సన్నిధికి రావాల్సిన వారమై కావున, రెండవదిగా నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములు గలవారమై ఉండి, బాహటముగా కనిపించే స్నానం గురించి కాదు ఇక్కడ తెలియజేస్తా ఉన్నది. అంతరంగమున నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారముగా మనం దేవుని మందిరానికి రావాలి. విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగి, నిన్నటి దినాన మనం జ్ఞాపకం చేసుకున్నాం కదా, మన విశ్వాసం ఎలా ఉండాలి అంటే, దేవుడు ఆ బావిలో నీళ్లు ఉన్నాయంటే మనకి నీళ్లు కనిపించినప్పటికీ మనం ఏం చేయాలి? మనము నమ్మి మన బకెట్ ని కిందకి దించేవారిగా ఉండాలి. అలాగా మనం విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలిగిన వారిగా ఉండాలి. నాలుగవదిగా యథార్థమైన హృదయముతో ఆయన మందిరానికి రావాలి. ఎలా పడితే అలాగా దేవుని మందిరానికి మనము రాకూడదు. ఎందుకంటే ఆ నూతనమైనది జీవం కలిగిన ఆ పరిశుద్ధ స్థలమునందు మనం ప్రవేశించాలి అంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మందిరంలోనికి మనం ఎలాగ రావాలో ఆ అర్హతలు ఏంటో దేవుడు ఈ వేళ మనకు జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. కావున ఇవాళ మరి ఆయన రక్తము ద్వారా మనల్ని మరి ఆయన నిత్య నిబంధనలకు మనల్ని సాదృశ్యములుగా చేసుకొని ఉన్నాడు, మనల్ని పవిత్రపరిచి ఉన్నాడు. అంతేకాదు మనల్ని ఆయన బిడ్డలుగా అభిషేకించుకొని ఉన్నాడు. మనము ఆయన రాజ్యముగాను యాజకులుగాను ఉంటున్నట్లు ఆయన తన రక్తమును ఉపయోగించుకొని ఉన్నాడు. ఈవేళ ఆయన రక్తముతో కడగబడిన మనమందరము ఈవేళ ఆ నూతనమైనది జీవం కలిగినది అయినటువంటి ఆ రాజ్యంలో చేరాలి అనంటే, ఈ లోకంలో ఉన్న తన సన్నిధికి మనము ఈ 4 ప్రాముఖ్యమైనటువంటి అంశాలతో మరి అవి మన జీవితంలో లేకుండా, వాటిని మన తరికి రానివ్వకుండా, అవి సాతాను క్రియలని మనల్ని మనము భావించుకొని మనల్ని మనం సరి చేసుకొని దేవుని సన్నిధానికి రావాల్సిన వారమై ఉన్నాం. కావున ఈవేళ యేసుక్రీస్తు ప్రభువారు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘమైనటువంటి మనము మరి సంఘానికి వచ్చే వేళ ఇటువంటి మరి ఏమీ మనలో లేకుండా మనము దేవుని మందిరానికి సంపూర్ణమైనటువంటి పరిశుద్ధత కలిగిన వారిగా మనం ప్రవేశించగలిగినప్పుడు దేవుడు మన ప్రార్థనలు ఆలకిస్తాడు. మనం చేసే ప్రతి ఒక్క భక్తిని దేవుడు మరి జ్ఞాపకం చేసుకుంటాడు. కనుక ఈవేళ దేవుడు మన జీవితాలలో నూతన నిబంధనను దయచేసిన విధానాన్ని బట్టి మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉంటాం. ఆయన తన రాజ్యముగాను తన యాజకులుగాను మనం చేసుకున్న విధానాన్ని బట్టి మనము ఆయనకు స్తుతియాగం చేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. అంతేకాదు ఆయన మనలను పవిత్రపరుచుకున్న విధానాన్ని బట్టి కూడా ఆయనకు మనము థ్యాంక్స్, కృతజ్ఞత తెలియచేయవలసిన వారమై ఉంటా ఉన్నాం. కావున ఈ దినాన మరి పరిశుద్ధాత్మ దేవుడు మనకి జ్ఞాపకం చేసిన మాటలను మనం నెమరు వేసుకుంటూ, ఆ మాటల ద్వారా మన జీవితాలను సరి చేసుకుంటూ ముందుకు కొనసాగుదాం. ఆయన ఇవాళ మన నుండి కోరుకుంటుంది ఏంటి అని అంటే, మరి ఏ యొక్క బలిని ఆయన కోరటలేదు, ఏ ఖర్చును కూడా నువ్వు పెట్టనవసరం లేదు అని దేవుడు సెలవిస్తూ, ఆయన కేవలము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క రక్తములో నీవు నేను విశ్వాసం ఉంచగలిగినట్లయితే మన జీవితాలలో దేవుడు నూతనమైనది జీవం కలిగినది అయినటువంటి ఆ పరిశుద్ధ స్థలంలోనికి మనము చేరినట్లు మనల్ని ధైర్యపరుస్తాడు. కనుక ఆ రక్తంలో కడగబడి పరిశుద్ధపరచబడి నిరంతరము ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించే బిడ్డలుగా మనం మాత్రం ఉంటూ పరిశుద్ధ
ఆలయంలోకి వచ్చే వేళ కూడా 22వ వచనంలో తెలియజేయబడిన ఆ 4 అంశాలను మనం కలిగి ఉంటున్నామో లేదో మనల్ని మనం పరీక్ష చేసుకుంటూ మనం దేవుని మందిరానికి వద్దాం. ఈ రీతిగా పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాన తెలియజేయబడిన వాక్యమును మన వెనుకల్లో భద్రపరచును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దయచేసి కళ్ళు మూసుకుందాం, తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో అనుదినము చేస్తున్న ప్రార్థన అంశాలను మనం మరి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. వేళ చివరి ప్రార్థన మన మధ్యలో ఉన్న బ్రదర్ కృపాప్రసాద్ గారు వచ్చి చేయవలసిందిగా మనవి చేస్తా ఉన్నా. ప్రార్థన అంశాలు గమనించండి. మరి సిబిఎస్ఈ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు ఆరన్ పాల్ అలాగే జస్వంత్కి మంచి ఉత్తీర్ణత దేవుడు అనుగ్రహించలాగున. ఎస్ఎస్సి ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు హానోక్, ఉదయ్, శశాంక్కి దేవుడు రాసిన ఎగ్జామ్స్లో మంచి ఉత్తీర్ణత, అలాగే రాయబోచిన ఎగ్జామ్స్లో కూడా మరి దేవుని యొక్క జ్ఞానంతో వారు నింపునట్టుగా వారి కొరకు ప్రార్థన చేయవలసిన మనవి. అలాగే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మంచి రిజల్ట్ దేవుడు అనుగ్రహించలాగున. అలాగే ఎంసెట్ అలాగే నీట్ ఎగ్జామ్స్ మా మేలో ఉన్నాయి. ఆ ఎగ్జామ్స్ కొరకు కూడా మరి దేవుడు బిడ్డలు సిద్ధపరచు ఉండగా దేవుడు తగిన జ్ఞానం వారికి అనుగ్రహించలాగా వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే ప్రెగ్నెంట్ లేడీస్ రాణి గారు, రేష్మ గారు ఉన్నారు, వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే అనారోగ్య పరిస్థితిలో ఉన్న బిడ్డలను జ్ఞాపకం చేసుకుందాం. విజయలక్ష్మి గారు మరి కంటి ఆపరేషన్ అయి ఉన్నారు, వారికి సంపూర్ణ స్వస్థత దేవుడు అనుగ్రహించలాగిన. 7 నెలల బాబు కిడ్నీ ప్రాబ్లంతో మరి కిడ్నీ ట్రీట్మెంట్ తీసుకొని ఉన్నాడు, వీటికి కూడా దేవుడు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యాన్ని అనుగ్రహించలాగిన. అలాగే పాస్టర్ కిషోర్ గారు హార్ట్ ప్రాబ్లంతో బాధపడతా ఉన్నారు, వారికి కూడా దేవుడు స్వస్థతను చేకూర్చున్నట్లుగా వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మా అత్తగారు ప్రసన్న తల్లి గారు ప్రేమ్ కుమార్ గారికి పూర్తి స్వస్థత దేవుడు అనుగ్రహించలాగిన. అలాగే ప్రసన్నకు కూడా దేవుడు పూర్తి స్వస్థతను అనుగ్రహించలాగిన వారి కొరకు ప్రార్థన చేయవలసిందిగా మనవి. అలాగే సంతోష గారు ఆర్థరైటిస్తో బాధపడతా ఉన్నారు, వారికి కూడా దేవుడు సంపూర్ణ విడుదల దయచేయలాగిన. తీసుకున్న ట్రీట్మెంట్లో కూడా దేవుడు తన కార్యంలో జరిగించలాగిన వారి కొరకు ప్రార్థన చేద్దాం. అలాగే మరి సుధాకర్ గారి యొక్క అన్నగారు మరి వారి యొక్క కుమారుడు జోసెఫ్ తంబి గారికి మరి మ్యాచెస్ చూడాలని ఆలోచన చేస్తూ ఉన్నారు. మరి మంచి మ్యాచ్తో మరి బిడ్డ యొక్క వివాహం జరుగుతున్న ప్రార్థన చేయవలసింది, ఈ అంశాల నిమిత్తమై ప్రార్థన చేయవలసిందిగా మరి కృపాప్రసాద్ గారిని కోరుకుంటా ఉన్నాం. కృపాని కార్యక్రమం బట్టి ఉదయం వదులుకొని ఈ రాత్రికాల సమయంలో సజీవులకు జ్ఞాపకం చేస్తాను, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటాం. అయా మితమైన వాక్యం మన హృదయాల్లో ఫలించాలని ప్రభావేసే నీవే జ్ఞాపకం చేసుకున్నాడు వచ్చినాం తండ్రి. అలాగే ప్రభావేసే మరి ఈరోజు ప్రభా సిబిఎస్ఈ పరీక్షలు రాసిన ఆరన్ పాల్ని జస్టుని జ్ఞాపకం చేసుకున్నాడు వచ్చినాం. రాష్ట్ర పరీక్షలను బట్టి నీకు వందనాలు ప్రభావ. బిడ్డలకు చక్కనైన రిజల్ట్ దయచేసి ప్రభావ జ్ఞానంలో ఎదుగుతారు మీకు సాయం దయచేయమని వచ్చినాం తండ్రి. అలాగే ఎస్ఎస్సి పరీక్షలు రాష్ట్ర మహానత్ము దేవుని శశాంతిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. రాష్ట్ర పరీక్షలను బట్టి నీకు వందనాలు. రాయబోతున్న పరీక్షలను కూడా జ్ఞాపకం చేసుకొని బిడ్డలకు చక్కనైన జ్ఞానాన్ని ప్రభావ ఆందోళన దూరపరిచి ప్రభావ టెన్షన్ ఫ్రీతో ఎగ్జామ్ రావడానికి సహాయం చేయమని అడుగుతున్నాం తండ్రి. నీకు స్తోత్రాలు. అలాగే ఇంటర్ రిజల్ట్స్ గురించి ప్రార్థన చేస్తాం. పరీక్షలు రాసిన వారిని కూడా జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. ఇదిగో ప్రభావ చక్కనైన రిజల్ట్స్ దయచేయండి. అలాగే రాబోతున్న ఎంసెట్ ఈ పరీక్షల గురించి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ఇదిగో నీ కృపాని చేత బిడ్డలు ప్రభా చక్కగా ప్రిపేర్ అయ్యి మంచి ర్యాంకుతో ప్రభా చక్కనైన కాలేజ్లో సీట్ పొందుకున్నట్టు తగిన సహాయాన్ని, దానికి తగిన జ్ఞానాన్ని కూడా ప్రభావం పొందుకుంటూ తగిన సహాయాన్ని దయచేయమని వచ్చినాం ప్రభావ. నీ స్తోత్రాలు. అలాగే ప్రభా గర్భిణీలను జ్ఞాపకం చేసుకొని రాణి గారిని రేష్మ గారిని జ్ఞాపకం చేసుకొని ప్రభా బిడ్డలకు చక్కనైన ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. చక్కనైన ప్రసవాన్ని కూడా ప్రభా నీవే దయచేసి ప్రభా అన్ని విషయాలు అన్ని కోణాల్లో ప్రభా ఎటువంటి భయాందోళనకు గురవ్వకుండా ప్రభా తగిన కార్యం ప్రభావ వారి జీవితంలో దయచేసి గొప్ప సంతోషాన్ని వాళ్ళ జీవితంలో కలుగజేయమని అడుగుతున్నాం దేవానికి వందనాలు. అలాగే ప్రభా అయితే మరి అనారోగ్యంతో బాధపడుతున్న విజయలక్ష్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. కంటి ఆపరేషన్తో అయిన వారిని ప్రభావ చక్కని స్వస్థతను వారికి దయచేయమని అడుగుతున్నాం దేవానికి స్తోత్రాలు. అలాగే ప్రభా 7 ఏళ్ల బాబుని జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవా. మరి కిడ్నీ ప్రాబ్లంతో ప్రభా ఆపరేషన్ అయ్యి ప్రభా చక్కనైన ఆరోగ్యం ప్రభా చిన్న బిడ్డ పొందుకోవడానికి తగిన సహాయం దయచే ప్రభా స్వస్థపరిచే దేవుడు దయతో జ్ఞాపకం చేసుకోమని అడుగుతున్నాం దేవా వందనాలు. అలాగే పాస్టర్ కిషోర్ గారిని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏదో హార్ట్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు ప్రభా, వారికి కూడా చక్కనైన ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. సంఘం ప్రార్థిస్తుండగా వింటారని చెప్పిన దేవుడు ప్రభా దయతో ప్రభా మరి పాస్టర్ గారిని జ్ఞాపకం చేసుకొని చక్కనైన
ఆరోగ్యాన్ని దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు. అలాగే ప్రభా ప్రేమ్ కుమార్ జ్ఞాపకం చేసుకొని ప్రభా పూర్తి స్వస్థతను కలిగజేయండి. ఇదిగో ప్రభా స్వస్థతనిచ్చే దేవుడు ఆరోగ్య ప్రదాతవు ప్రభా దయతో జ్ఞాపకం చేసుకొని చక్కగా ఆరోగ్యం ఆంటీ గారికి దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు. అలాగే ప్రభా ప్రసన్న గారికి జ్ఞాపకం చేసుకొని ప్రభా ఉన్న ఆరోగ్యంలో ప్రభా చక్కని స్వస్థతను ప్రభా వీటికి కూడా దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు. అలాగే ప్రభా ఇదిగో తండ్రి ప్రభా సంతోషాన్ని జ్ఞాపకం చేసుకొని ప్రభా ఆర్థరైటిస్ తో బాధపడుతున్నారు తీసుకుంటున్న ప్రభా ట్రీట్మెంట్ తగిన సహాయాన్ని ప్రభా ఆరోగ్యాన్ని కూడా దయచేయ ప్రభా ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు దయతో ప్రభా వారికి కూడా జ్ఞాపకం చేసుకొని చక్కని ఆరోగ్యంతో ప్రభా మరొకసారి నీ సన్నిధిలో కనబడటం ప్రభా నీ కృప సాయం దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు. అలాగే ప్రభా అనిల్ గారిని ప్రభా ఇంకా వారి కూతుర్ని కూడా జ్ఞాపకం చేసుకొని చక్కని ఆరోగ్యం సంపూర్ణమైన ఆరోగ్యంలో ప్రభా నువ్వే దయచేయమని అడుగుతున్నాం దేవా నీకు వందనాలు. అలాగే ప్రభా ఇదిగో ప్రభా మరి ఏదో పెళ్లి కోసమో ఏదో చూసిన ప్రభా చూసిన తమ్మి గారిని జ్ఞాపకం చేసుకోండి. బిడ్డకు కూడా ప్రభా నీ జీవితంలో ప్రభా చక్కనైన జీవిత భాగాన్ని దయచేసి ఘనంగా వివాహం జరిగించడం కలిగిన సహాయాన్ని దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అన్ని విషయాలు అన్ని కోణాల్లో ప్రభా దీవించే దేవుడు ప్రభా కాపాడే దేవుడు ఆరోగ్యాన్ని ఇచ్చే దేవుడు మా సంఘంలో కూడా జ్ఞాపకం చేసుకొని మరొకసారి ప్రభా రేపు విశ్రాంతి దినం నా ప్రభా నీ ఆలయంలో కనబడి మేము అందరం నేను ఆరాధించడం నీ కృప సాయం దయచేయమని అడుగుతున్నాం తండ్రి. అయ్యా ప్రభా నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి వారమంతా కాచి కాపాడినందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటాం ప్రభా నీకు వందనాలు. చేసిన ప్రార్థనకు నువ్వు ఇచ్చిన గొప్ప ఈవులను బట్టి నీ కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ మా సంఘంలో ప్రభావిత వారి జీవితంలో ప్రభావిత నువ్వు చేసిన గొప్ప కార్యాలను బట్టి నీకే వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఇప్పుడు సంఘం అంతా తిరిగి ప్రభా మా ఇంటికి ప్రభా ప్రయాణం వారి ఇల్లులో కలిసిన ప్రయాణాల్లో కూడా నువ్వు తోడేంటి కాపాడి నీవే ప్రభావిత మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని అడుగుచు మాకు గొప్ప జవాబులు ఇచ్చినందుకు నీ కోట్లాది స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం నా పరమ తండ్రి ఆమేన్. సమయము 10 గంటలకు ఆరాధన ఉంటుంది కాబట్టి మీరు అందరూ గమనించుకొని ఆరాధనకు సకాలంలో రావాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అలాగే రేపటి దినాన సాయంకాలం కూడిక ఉండదండి, గమనించండి. తిరిగి సోమవారము సాయంకాలం 29వ దినపు కూడిక సాయంత్రం 7:30 గంటలకు ప్రారంభించబడుతుంది కనుక మీరందరూ గమనించుకొని రేపటి ఉదయకాలంలో జరగబోయే ఆరాధనలో పొందవలసిందిగా మనవి చేస్తా ఉన్నాం. ఎవరికైనా మరి సమయం ఉన్నట్లయితే మరి వారు రేపటి ఆరాధనకు సంఘం అంతా ఆలయాన్ని సిద్ధపరచవలసిందిగా మనవి చేసుకుంటూ ఈ కూడిక ఇంతటితో ముగిసిందని కూడా తెలియజేస్తూ గాడ్ బ్లెస్ యు ఆల్.